మాట మాట్లాడితే చాలు మా తాత మా బాబాయ్ అంటూ గొప్పలు పోయేవాడు ఎన్టీఆర్. బుడ్డోడు సినిమాలన్నీ ఒక్కసారి రివైండ్ చేసుకుంటే తాతయ్య బాబాయ్ల ప్రస్తావన లేకుండా సినిమా ఉండేదే కాదు. ఎన్టీఆర్ స్టెప్పుల్ని అనుకరించి బాబాయ్ డైలాగులు వల్లించి ఫ్యాన్స్ చేత విజిల్ వేయించుకునేవాడు ఎన్టీఆర్. అయితే ఆ తర్వాత బాబాయ్ బాలకృష్ణతో తనకున్న లెక్కలు తప్పాయి. బాబాయ్తో దూరం పెరిగింది. అందుకే బాబాయ్ పేరు అస్సలు తలుచుకోవటం లేదు. తన సినిమాల్లో అలాంటి ఛాయలు లేకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఆడియో ఫంక్షన్స్లోనూ తాతయ్య బాబాయ్ల పేర్లు స్మరించకపోవడం నందమూరి ఫ్యాన్స్ని విస్మయపరుస్తోంది. అంతేనా అంటే తాత పేరు చెప్పి ఎదగడం నాన్న నాకు నేర్పలేదు, మీకు మీరుగా ఎదగండి అన్నారు అంటూ నాన్నకు ప్రేమతో సినిమా ఆడియో ఫంక్షన్లో నోరు జారాడు ఎన్టీఆర్. అయితే గతమంతా ఏమైనట్టు? తన తాతయ్య గురించి పేజీల పేజీల డైలాగులు చెప్పినప్పుడు ఎక్కడ దాక్కున్నట్టు? ఎన్ పేరు మురుగన్ మా తాత నందమూరి నాయగన్ అంటూ పాటలు పాడుకున్నప్పుడు ఈ ఆత్మాభిమానం ఏ ఊరు పోయినట్టు? బాబాయ్ పేరు గుర్తు చేసుకున్నప్పుడు నాన్న చెప్పిన మాటలు మర్చిపోయాడా? ప్రస్తుతం నందమూరి అభిమానుల్ని తొలుస్తున్న శేష ప్రశ్నలివి. ఆఖరికి నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్లోనూ వెనక పెద్ద ఎన్టీఆర్ బొమ్మ కనిపించింది. ఎన్టీఆర్కి అసలు సిసల వారసుడిని నేనే అని గొప్పలు చెప్పుకున్న బుడ్డోడు ఇప్పుడు తాత పేరు చెప్పుకుని పైకి రాలేదు అనటం జోక్గా మారింది. బహుశా 2015లో ది బెస్ట్ జోక్ అదేనేమో.